వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. సోరియాసిస్, గజ్జి, తామర, దురద ఇలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డిసీజెస్ కానీ ఎందుకు వస్తూ ఉంటాయి, వీటిని దేనివల్ల ట్రిగర్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, అండ్ ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఆ దురద కానీ లేదంటే రెడ్ ప్యాచెస్ రావడం కానీ జనాల్లోకి వెళ్ళాలంటే కూడా కొంచెం జంకుతూ ఉంటారనమాట. సో ఇలాంటి ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేస్తారు అండ్ దీనికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, గజ్జి, తామర, దురద ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా స్కిన్ మీద బయటకి ఇలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నలుగురిలోకి వెళ్ళడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకులే అని చెప్పేసి ఆ సోషల్ గ్యాదరింగ్స్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ వచ్చినప్పుడు దురద, ఆ రెడ్ ప్యాచెస్ లాగా పడిపోతూ ఉంటాయి కదా. సో అసలు దేనివల్ల వస్తుందంటారు ఇలాంటివని? ఇప్పుడు మీరు చెప్పినట్టు తల మీద, తర్వాత చేతుల మీద, కాళ్ళ మీద, తర్వాత ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కొంతవరకు కవర్ అవుతుంది, అయినా మరి చేతుల మీద ఉంటాయి. ఇవి ఈ పొలుసుల వ్యాధి, సోరియాసిస్ అంటారు. అవి మచ్చలు ఉంటాయి. ఆ సోరియాసిస్ మచ్చలు ఏంటంటే పొలుసుల వ్యాధి అంటారు. దురద ఉంటుంది, గీగితే చేప పొట్టు వచ్చినట్టు పొట్టు వచ్చేస్తుంది, రేకులు రేకులు వస్తాయి, లేదా పొడి వచ్చేస్తుంది. ఈ తలలో కూడా దువ్వితే చాలు పొట్టు వచ్చేస్తుంటుంది. ఈ మచ్చలన్నీ కూడా చూడటానికి అసహ్యంగా ఉంటుంది. పెళ్ళి కానీ ఆడపిల్లైనా మగపిల్లైనా ఈ సోరియాసిస్ మచ్చలు ఉంటే ఎవరన్నా చేసుకుంటాడా? పెళ్లి చూపులకి వెళ్తే వద్దులే అంటారు. అందువల్ల ఇది తర్వాత మనం కూర్చోటానికి కూడా కొంచెం ఆత్మన్యూన్యతకు గురవుతారు. నన్ను అందరూ చూస్తున్నారు, నేను అందవిహీనంగా ఉన్నాను, ఈ మచ్చలన్నీ ఉన్నాయి, ఏంటి దేవుడా నాకు ఎందుకు ఈ పనిష్మెంట్ అని. ఈ సోరియాసిస్ అనేది సీజనల్ వ్యాధి. ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా తెలియదు. ట్రీట్మెంట్ చేసుకోకపోయినా కూడా ఒక సీజన్లో అది ఉండదు. కొంతమందికి వేసవకాలంలో వస్తుంది, కొంతమందికి వర్షాకాలంలో వస్తుంది, ఏ సీజన్లో వస్తుందో తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పదార్థం తినటం వల్ల వస్తుంది అని అనుకుంటారా? ఆ తినే పదార్థానికి దీనికి సంబంధం లేదు. కొంతమందికి వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది, కొద్ది మందికి ఫుడ్కి సంబంధం లేదు. అయితే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఈ మానసికంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఈ సోరియాసిస్ చాలా ఇబ్బంది పెడుతుంటుంది. తర్వాత చూడటానికి కూడా, తర్వాత భార్యాభర్తల మధ్యలో కూడా వాళ్ళిద్దరి సంబంధాలు కూడా బెడిచికొట్టే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర అవ్వలేని పరిస్థితి ఉంటుంది ఈ సోరియాసిస్ ఉండటం వల్ల. ఇది సోరియాసిస్ పరిస్థితి. ఇక తామర, గజ్జి. ఈ గజ్జి అనే దాన్ని స్కేబీస్ అంటారు. అది ఎక్కువగా స్కూళ్ళలో పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అది వేళ మధ్య సందుల్లో వస్తుంది. అదేంటో ఇక్కడే ఉంటుంది, పిల్లలకి ఎక్కువగా వస్తుంది. రసిగారుతుంటుంది, దురద ఉంటుంది. ఇది ఒకటి అంటిందంటే మొత్తం అందరికి అంటేస్తుంది, మొత్తం 3 స్కూల్ అందరికి అంటేస్తుంది. ఇది ఈ ఏళ్ళ మధ్య సందుల్లో చిన్న చిన్న పొక్కులు, దురద ఉంటుంది. ఇది గజ్జి, స్కేబీస్ అంటారు. ఇంకోటి తామర. ఈ తామరనే రింగ్ వామ్ అంటారు. ఈ రింగ్ వామ్ ఏంటంటే మధ్యలో మానిపోతుంది, చుట్టూ వ్యాప్తి చెందుతుంటుంది. రింగ్ వామ్ ఎందుకన్నారంటే మధ్యలో చర్మం బాగుంటుంది. ఒక మనం రింగ్ ఆడతాం కదా, ఆ రింగ్ ఆడినట్టు ఆ రింగ్ షేపులో పొక్కులు ఉంటాయి, విపరీతమైన దురద. ఇక మనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఇది ఎక్కువగా గజ్జల్లో, సంకల్లో, తర్వాత పొట్ట, బొడ్డు చుట్టూ ఉంటుంది. ఈ గజ్జల్లో చాలామందికి అధికంగా ఉంటుంది, ఎందుకంటే గజ్జల్లో చెమట ఎక్కువ పడుతుంది. తర్వాత మనం అండర్వేర్లు వేసుకుంటాం. ఈ అండర్వేర్లు, సిల్క్ అండర్వేర్లు, పాలిస్టర్ అండర్వేర్లు అసలు వేసుకోకూడదు. కాటన్ అండర్వేర్లు వేసుకుంటే అది చెమటను పీల్చే గుణం ఉంటుంది. ఈ పాలిస్టరు, సిల్క్, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి తామర ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే తామర షుగర్ ఎక్కువగా ఉంది కదా, బాగా స్వీట్ ఉంటాడుగా, మనిషి చాలా స్వీట్గా ఉంటాడని తామర చుట్టుకుంటుంది. అక్కడ పరిస్థితి ఏంటంటే వాడికి దురద వస్తుంది. అక్కడెక్కడో మీటింగ్లో ఉంటాడు, లేకపోతే స్టేజ్ మీద ఉంటాడు, జనం మధ్య ఉంటాడు, దురద పడుతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరి ముందు గోక్కోలేడు. గోక్కుంటే ఆత్మన్యూన్యతకి, ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ విధంగా చాలా ఇబ్బంది పడతారు. ఎక్కువగా వ్యాపారస్తులు ఇప్పటికి కూడా కొంతమంది కింద కూర్చుని వ్యాపారం చేసుకుంటారు. సేట్లు, ముఖ్యంగా బొంబాయిలో సేట్లు కిందే కూర్చుంటారు.
వాళ్ళు కింద కూర్చొని చిన్న టేబుల్ వేసుకుని వచ్చిన వాళ్ళని కూడా పరుపులు వేసి కూర్చోబెడతారు. వాళ్ళకి ఈ కూర్చొని ఉండే వాళ్ళకి గాలి అక్కడ ఆడకపోవటం వల్ల అక్కడ తామర వస్తుంది. చెమట ఎక్కువైతే ఎక్కడ ఉంటుందో, ముడతలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చక్కగా తామర మొదలవుతుంది. ఇది ఇంట్లో బట్టలు ఉతికేటప్పుడు మనం ఇదేంటి వాషింగ్ మిషన్లో వేస్తాం. వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఒకరి బట్టల నుంచి ఇంకొకరికి అంటేస్తాం. అబ్బా, అయితే ఈ హాస్టల్స్లో వాటిల్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. హాస్టల్ అంతే. తర్వాత మనం సాకలాయనకి వేస్తాం కదా, సాకలాయనకి మన బట్టలు వేస్తే ఆయన ద్వారా మొత్తం అందరికి అంటేస్తుంది. ఏం చేయాలి? ఎవరికైతే తామర, గజ్జి ఇలాంటి చర్మవ్యాధులు ఉన్నాయో వాళ్ళ బట్టలు ముందు వేడి నీళ్ళలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టి వాటిని వేరే ఉతకాలి. అట్లా చేస్తే పక్క వాళ్ళకి అంటదు. కుటుంబంలో ఒకరికి అంటిందంటే గజ్జి అందరికీ, తామర మొత్తం అందరికీ అంటేస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. ఇది మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంకలో కూడా ఉంటుంది. ఈ గజ్జల్లోనూ చంకలో ఉండడానికి కారణం చెమట. రెండోది అక్కడ ముడతలు ఉంటాయి. స్థూలకాయము, భారీ కాయం ఉండే వాళ్ళకి తామర ఎక్కువ ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళకి ఉండదు. కొంతమందికి లావుగా ఉండటం వల్ల ఒక తోడ ఇంకో తోడ రాసుకుపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ తామర అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీనికి షుగర్ ఉందా లేదా, ఎవరికైనా చర్మ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ పరీక్ష అంటే ఛాన్స్ ఎక్కువ. అంటే అదే మొదట కారణం కావచ్చు. నీకు చర్మ వ్యాధులు వచ్చినాయి, నువ్వు వెళ్ళి షుగర్ పరీక్ష అంటే యూరిన్ పరీక్ష చేయించుకుని నాకు లేదు అనుకోకూడదు. ఏమీ తినకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకుంటేనే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఇంకా తెలవాలంటే గత 3 నెలలుగా ఏముందని ఈ పరిస్థితి తెలవాలంటే HbA1c అనే పరీక్ష చేయాలి. అది 5.6 నుంచి 6.6 మధ్యలో ఉండాలి. ఉంటే లేనట్టు, 7 ఉంది ఉన్నట్టే. ప్రీ డయాబెటిక్ అంటే వచ్చే గుణం ఉన్నట్టు. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి, స్థూలకాయం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఎవరికి షుగరు, బీపీ, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, ఈ వృద్ధాప్యంలో ఉన్నవారికి, స్టెరాయిడ్ మందులు వాడుతున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. వాళ్ళకు ఉంటుంది. రకరకాల మందులు ఉన్నాయి. అలోపతి మందులు, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హోమియోపతి, ఆయుర్వేదము, సిద్ధ, యునాని అన్నీ వాడతారు. అయినా కొంతమందికి శాశ్వత పరిష్కారం లభించదు, చాలా ఇబ్బంది పడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా బెడిచికొట్టేలా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే లోపల బయటికి అనలేకపోయినా అసహించుకుంటారు, ఏంట్రా ఈ చర్మ వ్యాధులు అనేసి. అటువంటి వారికి ఒక దివ్య ఔషధం, ప్రకృతిలో లభించే వస్తువుల నుంచి తయారు చేసిన ఔషధం ఒకటి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దీని పేరు లిసోరిస్, LESORIS ఆయింట్మెంట్. ఇది అదృష్టవశాత్తు అన్నిటికీ పనిచేస్తుంది. మీరు చేయకూడని పని ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్ ఆయింట్మెంట్లు పూసేస్తుంటారు. స్టెరాయిడ్ కలిగి ఉన్న ఆయింట్మెంట్లు వాడకూడదు ఈ చర్మ వ్యాధులకి. స్టెరాయిడ్ ఉన్న ఆయింట్మెంట్లు ఈ ఫంగస్ వల్ల వచ్చే వాటికి, గజ్జి, తామర వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దీంట్లో ప్రకృతిలో లభించే 6 రకాల వస్తువులు ఉంటాయి. 1 దినేశావల్యాది తైలం, 2 కరంజా తైలం, 3 ఆముదం, 4 శ్వేతకుటజ పొడి, 5 దుర్వ పొడి, 6 లెవెండర్ ఆయిల్. దీన్ని సహస్రయోగ తైలయోగ ప్రకరణ ద్వారా, ఆయుర్వేద వైద్య విధానం ద్వారా తయారు చేశారు. దీన్ని ఉదయము రాత్రి స్నానం చేసిన తర్వాత ఎక్కడైతే ఈ చర్మవ్యాధులు ఉన్నాయో అక్కడ దాన్ని రాయటం ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. దేనికైనా పనిచేస్తుంది అంటారా? ఇది చూడండి, ఇక్కడ న్యాచురల్ హెర్బల్ ఆయింట్మెంట్ ఫర్ ఆల్ స్కిన్ డిసీజెస్. దీంట్ మీద రాసి ఉంది. గజ్జి, తామర, దురద, సోరియాసిస్ ఎలాంటిదైనా కూడా. సోరియాసిస్ లిసోరిస్ అంటే సోరియాసిస్ అని దీంట్లో ఉంది పదంలో. సోరిస్ అంటే సోరియాసిస్ కూడా అన్నిటికీ పనిచేస్తుంది. ఇది మనకి కొత్తగా ప్రవేశపెట్టింది మార్కెట్లో. ఇది మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లిసోరిస్ అని, లేదా lehealthdomain.com అనే లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మన ఇంటికి పంపిస్తారు.
91010748 9101 0748 89770 30218 950-289-7374 రైట్. ఈ మూడిట్లో ఎవరికి ఫోన్ చేసినా కొరియర్ ద్వారా పంపిస్తారు. ఇది నూతనంగా మార్కెట్లో ఆవిష్కరించబడిన ప్రకృతి ప్రసాదించిన రసాయన రహిత ఆయుర్వేద వైద్య విధానము ద్వారా తయారు చేసిన ఆయింట్మెంటు. ఇప్పటి వరకు మీరు అనేక రకాల ఆయింట్మెంట్లు వాడి విసిగి వేసారిపోయి నాయనో దేవుడో ఎందుకురా నాకు ఈ పనిష్మెంటు అని చెప్పి బాధపడుతున్న వారికి చక్కటి మీకు ఒక చిట్కా లాంటిది ఈ లిసోరిస్ ఆయింట్మెంట్ వాడండి. తర్వాత షుగర్ ఉందని మాత్రం మీకు షుగర్ ఉంటుంది, చర్మ వ్యాధి వచ్చిందంటే చర్మ వ్యాధికి షుగర్కి అవినాభావ సంబంధం ఉందని గ్రహించండి. ఈ విధంగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లిసోరిస్ ఆయింట్మెంట్. రైట్ సార్. అండ్ అన్ని చర్మ వ్యాధులు కూడా ఒకరి నుండి ఒకరికి సోకేవే ఉంటాయా, లేదంటే కొన్ని వాళ్ళకి ఓన్గా స్టార్ట్ అయినా కూడా ఉండదు? ఇప్పుడు సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటదు. ఓకే. ఇదే పులుసు వ్యాధి. అట్లాగే ఇంకోటి బొల్లి మచ్చలని ఉంటాయి. ఈ బొల్లి మచ్చలు కూడా భయపడతారు. ఎక్కడ ఒంటి మీద తెల్ల తెల్ల మచ్చలు వచ్చేస్తాయి. అవి ఎందుకు వస్తాయో తెలియదు. ఇది కూడా మానసిక ఆవేదన. అయ్యే ముఖం మీద వచ్చేస్తాయి, చర్మం మీద వస్తాయి. ఇంకోటి ఏంటంటే మన జననేంద్రియాల మీద కూడా వస్తాయి, పురుషాంగం మీద వస్తాయి. జననేంద్రియాల చుట్టూ వచ్చేసరికి అది భార్యాభర్తల మధ్య సంబంధం కూడా బెడిచికొట్టే అవకాశం ఉంది. కాళ్ళ మీద వస్తాయి. చూడటానికి మనిషి భయంకరంగా తయారవుతాడు. ఈ బొల్లి మచ్చలు అంటు కాదు. బొల్లి మచ్చను మనం అంటుకున్నా మనకు బొల్లి రాదు. కొంతమందికి ఎక్కడో నోటికి కోటికి వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే అవకాశం 1% ఉండే అవకాశం ఉంది. అది విటమిన్ డెఫిషియన్సీ అంటారా? విటమిన్ అని చెప్పలేము. లోపల జరుగుతున్న ఆటో ఇమ్యూన్ ప్రక్రియ ద్వారా ఇంతవరకు పూర్తి రహస్యాన్ని ఎవరు ఛేదించలేకపోయారు. ఎందుకు వస్తుంది అనేది దానికి కూడా కొన్ని ఆధునిక చికిత్సలు వచ్చినాయి. అయినా కూడా అవి ఆశాజనకంగా లేవు. కొంచెం నిరాశకు గురవుతున్నారు. ఇది బొల్లి మచ్చలు వచ్చిన వాళ్ళు. భవిష్యత్తులో తప్పకుండా మనకు ఇప్పుడు ఏంటంటే బొల్లి అంటే ఏంటంటే చర్మంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటే నలుపు రంగు ఉంటుంది. అక్కడ మెలనిన్ పోయింది కనుక తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల దొరలకి ఎందుకు తెల్లగా ఉంటుంది తోలు? ఆ మెలనిన్ అనే వర్ణ పదార్థము తక్కువగా ఉండటం వల్ల తోలు తెల్లగా ఉంది. వాళ్ళకేంటంటే చలి ప్రాంతాలు కనుక వాళ్ళకి మెలనిన్ అవసరంలా. మనకి దేవుడు ఎందుకు మెలనిన్ నల్లగా మనల్ని ఎందుకు సృష్టించాడంటే సూర్యుడు సూర్యకిరణాల్లో భయంకరమైన హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి. అల్ట్రావైలెట్ కిరణాలు మన మీద పడినాయి అంటే ఈ మెలనిన్ లేకపోతే మన క్యాన్సర్లు అనేక రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మెలనిన్ అనే పిగ్మెంటు ఈ అల్ట్రావైలెట్ కిరణాలను సమర్థవంతంగా తిప్పికొట్టే గుణం ఉంది. కనుక మనం రాబోయే కాలంలో ఈ తెల్లగా అయితే ఏదైతే ప్యాచులుగా ఉన్నాయో దాంట్లో టిష్యూ కల్చర్ విధానము ద్వారా ఇప్పుడు మనకి మొక్కలన్నీ కూడా టిష్యూ కల్చర్ వచ్చినాయి. అరటి మొక్కలంటే టిష్యూ కల్చర్. అదే పద్ధతిలో ఈ టిష్యూ కల్చర్ విధానం ద్వారా మెలనిన్ కణాలను ఈ తెల్ల మచ్చల మీద మనం పెంచగలిగితే అక్కడ మెలనిన్ వచ్చేసి ఆ తెల్ల రంగు నల్లగైపోతుంది. దాని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. టిష్యూ కల్చర్ విధానాలు ఆ పద్ధతులు ప్రయోగాత్మకంగా జరుగుతున్నాయి. అవి కనుక మనం విజయవంతమైతే ఈ తెల్ల దాని మీద నల్లది తెచ్చి కణాలు వేసేస్తే ఆ కణాలు పెరిగిపోతాయి, నలుపు వచ్చేస్తుంది. ఆ విధంగా పరిష్కారం అవుతుంది. రైట్ సార్. సో మొత్తానికి ఎలాంటి స్కిన్ డిసీజ్ వచ్చినా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నా ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే వాళ్ళకి కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది అంటారు. అయితే ఇది బొల్లి మచ్చలకు మాత్రం పనికిరాదు. ఓకే, అది ఎట్లాగో బొల్లి మచ్చలు పరిష్కారం కాదు. గజ్జి, తామర, సోరియాసిస్ ఇటువంటి వాటికి ఈ దురద ఇటువంటి వాటికి బాగా పనిచేస్తుంది లిసోరిస్ ఆయింట్మెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ చెప్పినట్టుగా సోరియాసిస్ కానీ గజ్జి, తామర, దురద ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. ఆయింట్మెంట్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇలాగే మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.